సికింద్రాబాద్ మెడికోవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 25 వారాలకే జన్మించిన మగ శిశువుకు పునర్జన్మ ప్రసాదించారు. కేవలం 816 గ్రాముల బరువుతో శ్వాసకోశ ఇబ్బందులతో పుట్టిన ఆ బాబుకు ఎన్ఐసియు బృందం అత్యాధునిక రెస్పిరేటరీ సపోర్ట్ ప్రత్యేక పోషణ అందించింది. తల్లికి గర్భధారణ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వైద్యుల నిరంతర నిఘా, మదర్ కేర్, తల్లిపాల సహాయంతో శిశువుకు ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా కోలుకుంది. సరైన సమయంలో నాణ్యమైన వైద్యం అందితే అత్యంత ప్రీటర్మ్ శిశువులు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారని సీనియర్ డాక్టర్ దీపా తెలిపారు. ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే మనం మేము ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి అడ్మిట్ అయిన ఆ మినిట్ నుంచి మాకు ఒక నమ్మకం అనేది జరిగింది. వేరే హాస్పిటల్లో కూడా చూపించాం, కాకపోతే వాళ్ళు ఫస్ట్ నిరాకరించడం జరిగింది. తర్వాత అంటే మన భద్రత అని చెప్పి అదొకటి ఒకటి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేయకపోయిన కారణంతో మమ్మల్ని తీసుకోలేకపోయాము. కానీ మెడికల్ అలా కాదు, అంటే వచ్చినప్పటి నుంచి కూడా మేము అంటే ఒక సొంత ఫ్యామిలీ అయితే అనిపించింది ఎన్ఐసియు వార్డు. సో మాకు దీపా మేడం, శ్రీధర్ మేడం లాంటి వారు అంటే మా కోసం చికిత్స చేయడం మా అదృష్టంగా భావిస్తుంది. నా పేరు హరిత. నేను 25 వీక్స్ పీరియడ్స్ లో కొంచెం పెయిన్స్ తోటి నార్మల్గా నేను ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ చూసుకున్నాను. అక్కడ పెయిన్స్ తో వెళ్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సో నేను మెడికల్కి వస్తే సృజనానికి క్యాన్సిల్ చేశారు. నాడే వచ్చేసి ఇంకా అడ్మిట్ చేసుకొని 2 days కి బాగా ఓవర్గా వీక్ అయిపోయింది మొత్తం. ఇంకా తప్పదు అన్నట్టు నార్మల్గా సర్జరీ చేస్తారు కదా, నాడే పేషెంట్స్ తోటి ఆల్మోస్ట్ 7 hours అనుకుంటా నార్మల్గా ట్రై చేసింది. 5 hours పేషెంట్స్ గా ఉండి తీసుకొచ్చింది. వెంటనే షిఫ్ట్ చేశారు. బయట